నమస్కారం అండి. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్ చెప్పండి, వ్యాపారంలో బాగా అభివృద్ధి చెందాలి లేదా వ్యాపారం బిగించేయాలి అనుకునే Yes. వాళ్ళకి ఏ నెంబర్స్ కలిసి వస్తాయి అంటారు? అయితే చాలా మంది మనము లక్కీ మొబైల్ నంబర్ సిరీస్ లో మొబైల్ నంబర్స్ ఎలా వాడాలి అవును, అనేది చెప్పాము. చెప్పడం జరిగింది. వాటిలో కొన్ని పిల్లర్ నంబర్స్ కానీ ఎండింగ్ నంబర్స్ ఏం ఉండాలి అనేది. కానీ బిజినెస్ పరంగా తీసుకున్నప్పుడు బిజినెస్ మొబైల్ నంబర్స్ ఎలా ఉండాలి? చాలా మంది బిజినెస్ అనగానే అందరికీ నోటెడ్ అవ్వాలని కొన్ని ఫ్యాన్సీ నంబర్లు తీసుకుంటుంటారండి. అంటే ఆ బిజినెస్ టైటిల్స్ లో 333 కానీ 444, 555, 666 ఇటువంటి నంబర్స్ మీరు వాడకూడదు. ఓకే. ఎందుకు వాడకూడదు? మీ బిజినెస్ అంతా మీ మొబైల్ నంబర్ మీదే ఆధారపడి పనిచేస్తుంది. అవును. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక వ్యాపారం పెట్టామంటే ఆల్ ట్రాన్సాక్షన్ ఓన్లీ విత్ యువర్ మొబైల్ నంబర్స్. గూగుల్ పే కానివ్వండి, ఫోన్ పే కానివ్వండి, అంటే యూపీఐ ద్వారా జరుగుతున్నాయి అన్ని. అటువంటప్పుడు మీ మొబైల్ నంబర్ చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. కస్టమర్స్ని మీరు ఎక్కువగా అట్రాక్ట్ చేయాలన్నా, మీ బిజినెస్లో హై ఎర్న్ చేయాలన్నా, లేక మీ ప్రోడక్ట్స్ని బాగా డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నా మీరు వాడవలసిన నంబర్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఎవరైతే ఈ మొబైల్ నంబర్స్ పరంగా బిజినెస్లో ముఖ్యంగా మీరు గతంలో మనం చెప్పినట్టు 1, 4, 5, 6, 9 ఈ పిల్లర్ నంబర్స్ కామన్ ప్రతి ఒక్కరికి. కానీ ఎక్స్ట్రాగా వ్యాపారంలో బాగా డబ్బుల్ని ఆర్జించాలి అంటే మనీని సేవింగ్స్ ఉంచాలంటే మీకు 8 నంబర్ చాలా బాగా యూజ్ అవుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. అయితే మనం గతంలో 8 వాడకూడదు, జనరల్ మొబైల్ నంబర్స్ గురించి చెప్పాము. 8 వాడకూడదు, 8 ఎండింగ్ లో ఉంటే చాలా ఇబ్బంది కలిగిస్తుందని. కానీ ఇక్కడ బిజినెస్ పరంగా మీరు బిజినెస్ చేసేటప్పుడు తప్పకుండా 8 ఎక్కడో ఒక దగ్గర ఉండాలి, చివరిలో కాకుండా మధ్యలో ఉంచుకుంటే చాలా మంచిది. ఈ 8 మీ బిజినెస్ నంబర్లలో ఎక్కడెక్కడ రాకూడదు అంటే 4th పొజిషన్లో, 5th పొజిషన్లో, 6th పొజిషన్లో రాకూడదు. అక్కడ రాకూడదు. 3rd పొజిషన్లో రావచ్చు, 8th పొజిషన్లో కూడా మీకు 8 రావచ్చు. ఎందుకంటే 8 నంబర్ క్వాలిటీ ఏంటంటే 8 అనేది మనకు గుడ్ ఫైనాన్స్, మనీ మేనేజ్మెంట్, అంటే ఎక్కువగా మీ జీవితంలో సంపదను ఆకర్షిస్తుంది 8 నంబర్. చాలా మంది 8 ని మన ఇండియాలో దీన్ని శనిగా భావిస్తారు. చైనా వాళ్ళ యొక్క లక్కీయెస్ట్ నంబర్ 8 మాత్రమే. 8 లో ఇంపార్టెన్స్ చూడండి. ప్రతి నంబర్ కి ఒక స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. కానీ 8 ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. ఇన్ఫినిటీ నంబర్ ఇది. కాబట్టి కాదు, మీకు ఇన్ఫినిటీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియదు, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. ఇన్ఫినిటీ నంబర్ కంటిన్యూగా ఉంటుంది. కాబట్టి 8 అనేది ఎక్కువగా డబ్బుల్ని అట్రాక్ట్ చేస్తుంది, మీ ఫైనాన్స్ ని స్థిరంగా ఉండేటట్లు చేస్తుంది, మీ జీవితంలో సంపదను ఆకర్షిస్తుంది. ఆకర్షణ సంఖ్య అని అంటారండి. చాలా చాలా ఎక్సలెంట్ నంబర్. కాబట్టి మీ మొబైల్ నంబర్లలో తప్పకుండా బిజినెస్ లో బాగా రాణించాలంటే 8 నంబర్ ఉందా లేదా చూసుకోండి. అసలు ఏంటి ఈ నంబర్స్ ప్రాముఖ్యత మనం ఒకసారి చూద్దాం. బిజినెస్ పరంగా ప్రతి ఒక్కరు బిజినెస్ పెట్టినప్పుడు ఆ బిజినెస్ లో నంబర్ 1 పొజిషన్ కి వెళ్ళాలని అనుకుంటారు. మీరు బిజినెస్ లో నంబర్ 1 స్థానానికి రావడానికి సహకరించే నంబర్ 1 నంబర్. కాబట్టి మీరు బిజినెస్ చేస్తుంటే మీ మొబైల్ నంబర్లలో 1 నంబర్ ఉందా లేదా చెక్ చేసుకోండి. 1 చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే కింగ్ కదా 1 నంబర్. మీ బిజినెస్ లో కూడా మీరు కింగ్ గా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా 4 నంబర్ రాహు. 4 నంబర్ అంటే మనకు కుబేరుడు, కుబేర సంఖ్య, ఎక్కువగా డబ్బుల్ని ఆకర్షిస్తుంది. చూడండి, సేవింగ్స్. ఒక వ్యక్తి బిజినెస్ పెట్టి వాళ్ళ బిజినెస్ లో ఇంకా సేవింగ్స్ లేదనుకుంటే 100% వాళ్ళ మొబైల్ నంబర్లో కానీ డేట్ ఆఫ్ బర్త్లో కానీ 4 నంబర్ ఉండదండి. 4 ఉంటే 100% డబ్బుల్ని ఆకర్షిస్తుంది, కంపల్సరీగా హార్డ్ వర్క్ని ఇస్తుంది. బిజినెస్లో 4 నంబర్ ఖాళీగా కూర్చునే వాళ్ళు కాదండి, కంపల్సరీ హార్డ్ వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ నేచర్. కాబట్టి బిజినెస్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. 5 నంబర్ మాస్టర్ కీ నంబర్. లోషో గ్రిడ్ లో బ్యాలెన్స్డ్ గా ఉండే నంబర్ 5 నంబర్. కాబట్టి ఈ 5 నంబర్ అనేది ముఖ్యంగా వాళ్ళ బిజినెస్ లో బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది. వాళ్ళ పర్సనల్ లైఫ్ లో కానీ ప్రొఫెషనల్ లైఫ్ లో ఫిజికల్ గా, మెంటల్ గా, ఎకనామికల్ గా లైఫ్ ని బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది మాస్టర్ కీ నంబర్. మనము 5 నంబర్ గనక మొబైల్ నంబర్లలో పెట్టుకుంటే మీ బిజినెస్ 360 డిగ్రీస్ ఎక్కడైనా మూవ్ అవ్వగలుగుతుంది. కాబట్టి ఇటువంటి జాగ్రత్తలు తీసుకోండి. 6 నంబర్ అంటే మనీ. బిజినెస్ బాగా నడవాలి, బిజినెస్ హై స్థాయికి వెళ్ళాలి, మీ బిజినెస్ లో లగ్జరీస్ ని అనుభవించాలంటే 6 ఉండాలి. ఫ్యామిలీ రిలేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ బాండింగ్ కానివ్వండి,
లగ్జరీస్ కానివ్వండి, మనీ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ 6 ద్వారా వస్తాయి. మీ అన్ని లగ్జరీ హౌస్ కానీ, లగ్జరీ కార్ కానీ, లగ్జరీ లైఫ్ని ఇచ్చేది శుక్రుడు. ఓకే. కాబట్టి మీ మొబైల్ నంబర్లలో కూడా బిజినెస్ పరంగా 6 నంబర్ని వాడండి. 9 నంబర్ 9 నంబర్ అంటే బిజినెస్లో చాలా మంది బిజినెస్ అంటేనే చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయండి. ఎప్పుడు ఒకే గ్రాఫ్లో ఉండదు. కొంత డల్ అయినప్పుడు చాలా మంది భయపడుతుంటారు, బాధపడుతుంటారు. కానీ అటువంటప్పుడు మీకు ధైర్యాన్ని ఇచ్చే నంబర్ 9. ధైర్యే సాహసే లక్ష్మి లాగా అలాంటిది ఈ 9 నంబర్. కాబట్టి 9 అనేది చాలా పవర్ఫుల్ అండి. కాబట్టి ఇటువంటి నంబర్స్ ఉంచుకొని మీరు 8 నంబర్ని గనక 3rd పొజిషన్లో కానీ 8 పొజిషన్లో వాడగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. బిజినెస్లో మీరు ఎక్కువగా డబ్బుల్ని కూడా అట్రాక్ట్ చేయవచ్చు. ఎండింగ్లో మనం ముఖ్యంగా 0478 రాకుండా చూసుకోండి. ఇవన్నీ చాలా స్ట్రగ్లింగ్ నంబర్స్ అండి. ఎందుకంటే చాలామంది బిజినెస్ చేసి మధ్యలో ఆపేయడానికి రీజన్ ఏంటంటే ఈ నెగిటివ్ నంబర్స్ అండి. 0478 అంటే వీటికి సంబంధించిన డేట్లలో మీరు బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా మీ బిజినెస్ అంతగా సక్సెస్ అయ్యే అవకాశమే లేదు. అంటే స్ట్రగ్లింగ్ నంబర్స్ అండి. డిలే, హార్డ్ వర్క్, స్ట్రగ్లింగ్. అంటే 4 నంబర్ సిరీస్ తీసుకోండి. 4, 13, 22, 31 ఈ డేట్లలో మీరు బిజినెస్ ప్రారంభించవద్దు. ఒకవేళ మీరు ఈ డేట్లలో బిజినెస్ ప్రారంభించిన ఒక 2-3 డేస్ ఆపి మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా లక్కీ నంబర్లలో గనక ఇంకా స్టార్ట్ చేసే బిజినెస్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అదేవిధంగా 8, 17, 26 ఇవి కూడా నెగిటివ్ డేట్సే. ఈ డేట్లలో స్టార్ట్ చేయకూడదు. 7, 16, 25 తేదీలలో కూడా బిజినెస్ స్టార్ట్ చేయకూడదు. వీటితో పాటు ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ అనుగుణంగా మీ బిజినెస్ టైటిల్. ఇప్పుడు బిజినెస్ మనకు బాగా నడవాలి అంటే మన బిజినెస్ నేమ్ ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. మీ నేమ్ చూసే కస్టమర్స్ ని మీరు అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి మీ బిజినెస్ నేమ్ ఎలా ఉంది అది చూసుకోండి. బిజినెస్ నేమ్ లో నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే 100% మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక మ్యాచ్ కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీ బిజినెస్ మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా మీరు అనుకున్న స్థాయికి రాదండి. చాలా వరకు టాప్ మోస్ట్ గా ఎదిగిన వాళ్ళంతా వాళ్ళ బిజినెస్ టైటిల్ నేమ్ తోనే ఎదిగారు. కాబట్టి మీ బిజినెస్ నేమ్ ఎలా ఉంది చెక్ చేసుకోండి. ఇవన్నీ జాగ్రత్తలు చూసి గనక మీరు బిజినెస్ చేయగలిగితే ఆ బిజినెస్ లో మీరు సక్సెస్ఫుల్ గా మంచి స్థాయిలో ఉంటారు.